కరోనా వైరస్ విస్తరించడం ఆందోళనకరమని, ఇప్పటికైనా వైరస్పై ప్రజలు చైతన్యం కలిగి ఉండాలని బీజేపీ రాష్ట్ర నాయకులు రామినేని వెంకటకృష్ణ విజ్ఞప్తి చేశారు. గుడివాడ బీజేపీ కార్యాలయంలో రామినేని మీడియాతో మాట్లాడుతూ, కోవిడ్ వైరస్ ప్రవేశించి నెలలు గడుస్తున్నా నేటికి కొన్ని వర్గాల ప్రజల్లో చైతన్యం లేకపోవడం ఆందోళనకరమని రామినేని విచారం వ్యక్తం చేశారు. కోవిడ్ నిరోధానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యాధికారులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న కొద్దిపాటి మంది ప్రజలు నిర్లక్ష్యపూరితంగా ఉండటం వైరస్ ప్రబలడానికి ప్రధాన కారణం అవుతుందని రామినేని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తితో గ్రామీణ ప్రాంతాల్లో కూడా కలుషితం అవడం ఆందోళనకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి కరోనాతో చాలామంది ఈ దేశంలో, ప్రపంచంలో ఎన్నో కోట్లు ఉన్నటువంటి వ్యక్తులు కూడా కరోనా వ్యాధి వల్ల చనిపోతూ ఉన్నారు. మన ప్రజల్లో ఇంకా చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు ఎంత చేసినా కానీ ప్రజల్లో మార్పు రాందే ప్రభుత్వాలు ఏమీ చేయలేని పరిస్థితి. ప్రభుత్వం అనేక రకాల వైద్య పరికరాలతో అనేక రకాల పరీక్షలు చేస్తూ అనేక జాగ్రత్తలు తీసుకోమని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా కానీ ప్రజల్లో ఈనాటికి కూడా చాలామందిలో నిరక్షరాస్యుల్లో ముఖ్యంగా ఇంకా అవగాహన లేక గ్రామీణ ప్రాంతాల్లో ఇదివరకటి రోజుల్లో లేనటువంటి కరోనా ఈరోజు పట్టణాలను వదిలి గ్రామీణ ప్రాంతాల్లో విపరీతంగా విజృంభిస్తాయింది. కాబట్టి గ్రామీణ ప్రాంతాలు ఈ రకంగా కరోనాతో కలుషితం అయితే మన గ్రామీణ వాతావరణం, భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం మొత్తం కలుషితం అయిపోయి సమస్త ప్రజానీకానికి ఈ కరోనా వ్యాధి పీడిత వ్యాధిగా తయారవుతుంది. కాబట్టి తప్పనిసరిగా మాస్కులు ధరించి సమదూరం పాటిస్తూ మన భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ కరోనాని తరిమి కొడతంలో మనందరము కలిసి మనం ప్రభుత్వం చెబుతున్నటువంటి సూచనలను పాటిస్తూ కరోనాని మన దగ్గరికి రానివ్వకుండా మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఆరోగ్య భారతావన్ని సృష్టించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుచుకుంటూ వైసీపీ నాయకులు కొంకితల ఆంజనేయ ప్రసాద్